శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరము అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ మాసంలో మిథున రాశి వారికి ఏ స్థానాలలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అనేది ఫస్ట్ చూసినట్టయితే, సూర్య భగవానుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. అంటే సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది మిథున రాశి వారికి. కుజుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ రెండవ స్థానంలోకి వస్తున్నాడు. అంటే కుజ భగవానుడి యొక్క సంచారం కూడాను ప్రతికూలంగా ఉంది. ఇక బుధుడు 4-5 స్థానాల్లో సంచరిస్తున్నాడు, కొంత అనుకూలం. గురు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలం. శుక్రుడు 5-6 స్థానాల్లో సంచరిస్తున్నాడు. అంటే 13వ తారీఖు వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, శుభప్రదం. 13 తర్వాత 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ఇది ప్రతికూలంగా ఉంటుంది. ఇక శనైశ్చరుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడి యొక్క అనుకూలత లేదు, అదృష్ట స్థానం పైన సంచరిస్తున్నాడు. ఇక రాహువు దశమ స్థానంలో కర్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మిథున రాశి వారికి గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. మెజారిటీ ప్లానెట్స్ ప్రతికూలంగా ఉన్నాయి. కేవలము బుధుడు, శుక్రుడు కొంతవరకు ప్రారంభంలో 13 రోజులు అనుకూలంగా ఉన్నారు. మిగతా మెజారిటీ గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారికి ఓవరాల్గా ఈ మాసము కొంత జాగ్రత్తగా మన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి మాసం. ఫస్ట్ మనము చేసేటువంటి పనులపైన మీరు శ్రద్ధ నిలపాలి, జాగ్రత్తగా పనులను చేయాలి. 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాల లోపల కూడాను మనము కొంత విచక్షణ, ఆ పూర్వాపరాలను ఆలోచించి మనం దాన్ని ప్రారంభించాలి. ఇక మొదటి వారం లోపల ఇంటి వాతావరణం కొంత మీకు సంతృప్తికరంగానే ఉంటుంది. తద్వారా కొన్ని పనులు నెరవేరుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. 3-4 వారాలలో అనవసరమైనటువంటి చర్చలు ఇంటిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి చర్చలకు మీరు తావివ్వకుండా ఇంటిలో ప్రశాంతంగా ఉండడానికి మీరు అన్ని రకాలుగా చర్చలు తీసుకోండి. వ్యాపారము మాసం ప్రారంభంలో సంతృప్తిగా ఉంటుంది. మాసం చివరి లోపల అనాలోచితంగా పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్లైండ్గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, పెట్టుబడులు పెట్టడం మూలకంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు ముఖ్యంగా పెట్టుబడుల విషయమే జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు ఆఫీసులో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు, కలహాలు, అధికారులతో సయోధ్య లేకపోవడము, మీ పనితనానికి గుర్తింపు లభించకపోవడము అనేటువంటిది ప్రధానంగా మిమ్మల్ని బాధించేటువంటి అంశం ఈ మాసంలో. ఇక కోర్టు కేసులలో కొంత సంతృప్తి ఉంది. ప్రారంభంలో కొన్ని కోర్టు కేసులలో మీరు విజయం సాధిస్తారు, మీకు అనుకూలంగానే ఉంటుంది. అయితే చేసేటువంటి వృత్తి లోపల పనిభారం పెరగడము, తద్వారా సమయానికి మనము భుజించకపోవడము, ఇలాంటివి కొన్ని విషయాల మూలకంగా మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూచన ఏంటంటే
ఈ మాసంలో మీకు పని భారం పెరుగుతుంది, బరువు బాధ్యతలు పెరుగుతాయి, వృధా ఖర్చులు ముందుకు వస్తాయి. ఇలాంటి ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్యానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యమే మహాభాగ్యం గనక ఆరోగ్యానికి మీరు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మిగతా పనులను మీరు సులభంగా చేసుకోగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలము ఉండదు ఈ మాసంలో. కనుక మీరు ఏం చేయాలి? రెట్టింపు శ్రద్ధ కనపరచాలి పనుల లోపల. అంటే ఎఫర్ట్స్ మీరు ఎక్కువ పెట్టాలి. తద్వారా మీకు బాగా పెరుగుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు, చిన్నపాటి శస్త్రచికిత్సలు, ఆపరేషను ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వాహనాల మూలకంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న గాయాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల మూలకంగా ఖర్చు కనబడుతుంది. ఇది ఒక్క ఫలితము మీకు అనుకూలంగా ఉంది ఈ మాసంలో. అంటే మంచి పనుల మూలకంగా మీకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయం లోపల, పిల్లల చదువు విషయం లోపల కానివ్వండి, వాళ్ళ యొక్క వివాహాది శుభకార్యాల విషయం లోపల కానివ్వండి, మీకు ఖర్చు తప్పదు, ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ మంచి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు కొంతవరకు సంతృప్తినిస్తుంది. ఇక విద్యార్థులు కొంత శ్రమించవలసినటువంటి సమయం, ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే గురు భగవానుడి యొక్క అనుకూలత లేదు. అయితే ద్వాదశ స్థానంలో ఉన్నాడు కనుక కొన్ని మంచి ఫలితాలు జరుగుతాయి. కానీ మీరు ఎఫర్ట్స్ పెడితేనే ఆ ప్రతిఫలం అనేటువంటిది మీకు అందుతుంది. ఇక ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలలో ఆర్థిక ఆటంకాలు కనబడుతున్నాయి. సమయానికి డబ్బు మీకు చేతికి అందకపోవడము, తద్వారా మీరు ప్రారంభించినటువంటి, ప్రయత్నించినటువంటి, చేసేటువంటి పనుల లోపల ఆలస్యం సంభవించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక భూములు, వాహనాల విషయం లోపల కొన్ని ఇబ్బందులు తప్పేటట్టుగా కనబడుతున్నాయి. కనుక గృహ మరమ్మతులు మీకు ఫోర్స్డ్గా ముందుకు వస్తాయి. తప్పకుండా మీరు చేయవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో వాళ్ళు చేసేటువంటి పనిని వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు కష్టపడతారు, మీరు ఆ పనిని పూర్తి చేస్తారు. అయితే పక్క వాళ్ళు మేము చేసినట్టుగా దాన్ని క్లెయిమ్ చేసుకొని అధికారుల దగ్గర ఒక బిల్డప్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు చేసినటువంటి పనితనానికి గుర్తింపు రాకుండా పోతుంది. తద్వారా ఏమవుతుంది? మీకు ఆఫీసు లోపల రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఇలాంటి విషయాల లోపల మీకు ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. కళాకారులు కూడాను జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి. ఇలాంటి ఫలితాలు ఎక్కువగా మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఉన్నాయి. ప్రతికూల ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీ జాగ్రత్తలో మీరుండాలి. జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా ఉన్నటువంటి వాటికి మనం ఏం చేయాలి, ఏం పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయం ఆలోచించినట్టయితే, ముందుగా సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కావాలి ఈ మాసంలో. సూర్య భగవానుడికి మీరు చేయవలసింది ఏంటయ్యానంటే కేవలము నమస్కారం చేయండి. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత కొద్దిగా ఎండలోకి వచ్చి సూర్య భగవానుడికి 12 సార్లు నమస్కారం చేసుకోండి. రవయే నమః అని ఒక్కసారి నమస్కారం చేస్తూ అలా మళ్ళీ రెండవసారి సూర్యాయ నమః అని ఇట్లా 12 సార్లు మీరు నమస్కారం చేసుకున్నట్టయితే మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడాను తీరుతాయి. తర్వాత అంగారకుడు ప్రధానమైనటువంటి గ్రహ. మీకు నిర్ణయాల విషయం లోపల అంగారకుడి యొక్క పాత్ర బాగా ఉంటుంది. మనిషి తప్పకుండా ఏదో ఒక రకంగా నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోనట్టయితే అది ఏమవుతుంది? దాని నుండి మనం డీవియేట్ అవుతాం. అది ఎలాగూ కొన్ని విషయాలకు కాలం అనేది నిర్ణయిస్తుంది. మనం నిర్ణయం తీసుకోకపోయినా కూడాను కాలమే నిర్ణయిస్తుంది పనులను. అంతవరకు మనం ఆస్కారం ఇవ్వకుండా మానవ ప్రయత్నంగా మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ అంగారకుడి యొక్క అనుగ్రహం ఇక్కడ బాగా ఉండాలి. మిథున రాశి వారికి జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి మీరు తొందరపడకుండా
ధైర్యంతో మీరు పనులు చేయండి, ముందుకు వెళ్ళండి. కానీ ధైర్యంతో పాటుగా కొంత ఆలోచనను జోడించి మీరు పనులు ప్రారంభించండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి. లక్ష్మీ నరసింహస్వామి కరావళంబ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది, దాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా చదవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుతూ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణాలు చేసినట్టయితే మీ లోపల భయము, భ్రాంతి ఇవన్నీ తొలగించి మీకు అమ్మవారు అనుగ్రహిస్తారు. తద్వారా మీరు చేసేటువంటి పనుల లోపల కొంత మంచి పని జరిగేటువంటి, మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం బాగా ఉంటుంది. శుభం.